దక్షిణాది రాష్ట్రాల ఆలయ పర్యటనల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడులోని తంజావూరు చేరుకున్నారు. కుంభకోణం సమీపంలోని స్వామిమలై క్షేత్రానికి చేరుకుని కుమారస్వామిని ఆయన దర్శించుకున్నారు. ఆలయాల దర్శనార్థం పవన్ ఆధ్యాత్మిక వస్త్రాలను ధరించారు. పవన్ వెంట కుమారుడు అఖీరానందన్ కూడా ఉన్నారు. ఈ నెల 15న కందుకూరులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు. ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు, మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పర్యాటక ప్రాజెక్టులు వినూత్నంగా ఉండాలని అన్నారు. టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజం, మెడికల్ టూరిజంపై దృష్టి సారించి సరికొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని సూచించారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన ప్రాజెక్టులపై చర్చించారు. పర్యాటక శాఖ అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్కు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని పోలీసులు తరలించనున్నారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం వల్లభనేని వంశీని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. వల్లభనేని వంశీ ఒక విధ్వంసకారుడని ఆర్టీసీ చైర్మన్, టీడీపీ నేత కొనకళ్ళ నారాయణ అన్నారు. 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేయించి విధ్వంసం సృష్టించారని గుర్తు చేశారు. అనేక మంది టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టించి వేధించారని అన్నారు. టీడీపీ కార్యాలయంపై తానే దాడి చేయించి చివరకు టీడీపీ నేతను అరెస్ట్ చేయించారని అన్నారు. దళిత కుటుంబాన్ని బంధించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వేధించారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. వంశీ గతంలో అనేక భూ కబ్జాలు చేశారని ఆరోపించారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబును ఉద్దేశించి వల్లభనేని వంశీ దుర్మార్గంగా మాట్లాడారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వంశీ జైలుకి వెళ్లాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కొందరు మనుషుల్లో ఉండాల్సిన వారు కానే కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన. మచిలీపట్నంలో వైసీపీ నేత పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన నేపథ్యంలో డీఎస్పీ రాజా పేర్ని నాని ఇంటికి వెళ్లారు. శాంతి భద్రతల విషయంలో ఇంట్లో నుండి బయటకు రావద్దని అన్నారు. పేర్ని నాని హౌస్ అరెస్ట్తో వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో పేర్ని నాని ఇంటి బయట భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఉడికించిన చికెన్, గుడ్లు తింటే ప్రమాదం లేదని అన్నారు. బర్డ్ ఫ్లూపై సోషల్ మీడియా, కొన్ని పత్రికలు భయం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. బర్డ్ ఫ్లూపై నిత్యం సమీక్షిస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారని ఆయన ప్రశ్నించారు. మీరు మాట్లాడుకుంటారో, గంటల గంటలు రివ్యూలు చేసుకుంటారో మీ ఇష్టం, కానీ ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భూములలో కుంభకోణాలు జరిగాయన్నారు. వాటిని ఎప్పుడు బయటపడతారో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి కష్టపడడం ఒకటే మార్గం, ఎటువంటి దగ్గరదారులు ఉండవని మంత్రి లోకేష్ అన్నారు. జేఈఈ మెయిన్స్ 2025లో 100% పర్సెంటైల్ మార్కులు సాధించిన గుత్తికొండ మనోజ్ను లోకేష్ అభినందించారు. మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఏ అవసరం ఉన్నా ఒక్క మెసేజ్ పెడితే అండగా ఉంటానని భరోసా ఇచ్చారు లోకేష్. మనోజ్ తల్లిని సైతం ఆయన సత్కరించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పీడీఎఫ్, యూటీఎఫ్ సంఘాలపై మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు ఖండించారు. పీడీఎఫ్ ఎప్పుడూ ప్రజాపక్షమేనని వెంకటేశ్వరరావు అన్నారు. పీడీఎఫ్, యూటీఎఫ్ కూటమికి అమ్ముడుపోయాయంటూ ఆధారాలు లేని ఆరోపణ చేయడం ఆయన స్థాయికి సరికాదని అన్నారు. పీడీఎఫ్ అభ్యర్థిపై చేసిన వ్యాఖ్యలు హర్షకుమార్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కులగణన సర్వే తప్పుల తరక అని ఒప్పుకోవడానికి స్వాగతిస్తున్నామంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీసీల జనాభాను తగ్గించి ఆ వర్గం ప్రజలను మానసిక వేదనకు గురి చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి బీసీలందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రెండోసారి సర్వేను సమగ్రంగా చేయడంతో పాటుగా బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనపై పోచంపల్లి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఆ ఫామ్ హౌస్ తనదేనని, రమేష్ అనే వ్యక్తికి లీజుకి ఇచ్చానని స్పష్టం చేశారు. తాను ఆ ఫామ్ హౌస్కు వెళ్లి 8 ఏళ్లు అయిందని అన్నారు. లీజు డాక్యుమెంట్లను పోచంపల్లి పోలీసులకు అందించారు. అటు మొయినాబాద్ ఫామ్ హౌస్ కోడిపందాల కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో ఫామ్ హౌస్ యజమాని నిందితుడిగా చేర్చనున్నారు. త్వరలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. తమ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే దేశానికే దిక్సూచిగా నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ఆయా పార్టీలకు ఎస్సీ వర్గీకరణ చేపట్టడం ఇష్టం లేదని విమర్శించారు. ఈ నెల 28 వరకు రీసర్వే నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమగ్ర కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి 6 నెలల పాలనలో ముగుస్తుందని, కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని మాజీ మంత్రి ఎల్లబెల్లి దయాకర్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీబాస్తో టచ్లో ఉన్నట్టు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సావుదెబ్బతినడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. బీసీలపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు 34 నుండి 20% తగ్గించింది బీఆర్ఎస్ఏనని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ సూచన మేరకు బీసీ కులగణన చేపట్టామని అన్నారు. నిష్పాక్షికంగా కులగణన జరిగిందని అన్నారు. కేసీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు కులగణనలో పాల్గొనలేదని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. జనగామ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఇందులో భాగంగా పెంబర్తిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే హస్తకళల కేంద్రాన్ని కవిత సందర్శించి కార్మికుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సంక్షేమ పథకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను అర్థం చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఆర్థిక అనర్థం తప్పదని లంకా దినకర్ అన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో అర్హుల సంఖ్య సవరణ చాలా రాష్ట్రాల్లో కనబడడం లేదని అన్నారు. ఏపీలో గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు. అర్హులైన పేదలకు నిలదొక్కునే శక్తి వచ్చే వరకు మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేయాలని లంకా దినకర్ సూచించారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం దావా విచారణకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. మాజీ మంత్రి కేటీఆర్పై విమర్శలు చేసే క్రమంలో సమంత, నాగచైతన్య, అమల, నాగార్జునపై మంత్రి సురేఖ గత ఏడాది నోరు జారారు. సమంత వ్యక్తిత్వంపై విమర్శలు చేశారు. దీంతో నాగార్జున మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు విచారణను వాయిదా వేసింది. నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు తాజాగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది డిసెంబర్ 10న జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి ప్రాంగణంలో ఆయనను ప్రశ్నించిన రిపోర్టర్ చేతిలోని మైకు లాక్కుని అతనిపై దాడి చేశారు మోహన్ బాబు. దీనిపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 23న కొట్టివేసింది. ఈ ఉత్తర్వులు సవాల్ చేస్తూ ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తిరుమల శ్రీవారిని హీరో సుడిగాలి సుధీర్ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో సుడిగాలి సుధీర్ స్వామివారిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల హీరో సుడిగాలి సుధీర్తో ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. అనంతపురం జిల్లా తొండపాడులో బోలికొండ రంగనాథస్వామి రథోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రథోత్సవం సందర్భంగా ఆలయ అధికారులు నిర్వహించిన ఎద్దుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ములుగు జిల్లా మేడారంలో మినీ జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను మంత్రి సీతక్క దర్శించుకున్నారు. అక్కడి గిరిజనులతో కలిసి సీతక్క నృత్యాలు చేశారు. ఈ మినీ జాతరకు 5,30,00,000 రూపాయలతో ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు. 10 నుండి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు. శివరాత్రి పర్వదినం కోసం తెలుగు రాష్ట్రాల్లో శైవ ఆలయాలు ముస్తాబవుతున్నాయి. కాకినాడ జిల్లాలో అన్ని దేవాలయాల్లోనూ ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు అన్నారు. కాకినాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో ఆలయాల ఈవోలు, ఇన్స్పెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షలు నిర్వహించారు.
కడప జిల్లా మైదుకూరులోని రాయలకోడెల్లో హిందూ సంఘాలు రాష్ట్రీయ సేవికా సమితి ఆధ్వర్యంలో మహాహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అచలానంద ఆశ్రమ పీఠాధిపతి విరజానంద స్వామి, ఈశ్వరీదేవి మఠం పీఠాధిపతి శివకుమార్ స్వామి హాజరయ్యారు. ఈ మహాహారతి తిలకించేందుకు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హుజూర్నగర్లో ఒక యువతిపై యువకుడు పెట్రోల్ పోసిన ఘటన కలకలం రేపింది. మోటమర్రి గ్రామానికి చెందిన సుందర్ ప్రమోద్ కుమార్ తనను ప్రేమించాలని అదే గ్రామానికి చెందిన ఒక ముస్లిం యువతను కొంతకాలంగా వేధిస్తున్నాడు. దీంతో యువతి తన మామ దగ్గర ఉంటూ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. విషయం తెలుసుకున్న సుందర్ ప్రమోద్ కుమార్ తనను ప్రేమించడం లేదనే అక్కసుతో యువతి ఆఫీస్ దగ్గరికి వెళ్లి ఆమెపై పెట్రోల్ పోశాడు. గమనించిన స్థానికులు సుందర్ ప్రమోద్ కుమార్కు దేహశుద్ధి చేశారు. యువతి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ ముత్తయ్య తెలిపారు. విజయవాడ నూతన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్గా చతుర్వేది బాధ్యతలు చేపట్టారు. కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. అంతకుముందు ఆడిట్గా విధులు నిర్వహించిన ఎస్ శాంతిప్రియ స్థానంలో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్లో 1994 బ్యాచ్ చెందిన శరత్ చతుర్వేదిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. హైదరాబాద్లో అరెస్టైన వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు విజయవాడకు తరలించారు. వంశీ అరెస్టును ఖండిస్తూ చిలకల్లు టోల్గేట్ వద్ద జగ్గయ్యపేట వైసీపీ నేతలు ఆందోళన దిగారు. దీంతో కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ ఆయన్ను విజయవాడకు తరలించారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని సాలార్ తాండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వలిగొండ భద్రాచలం జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సర్వే చేస్తున్న అధికారులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని కురవి పిఎస్కు తరలించారు. రోడ్డు నిర్మాణంలో సారవంతమైన భూములు కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణానికి తమకు భూములు ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. అన్నమయ్య జిల్లా పీలేరులోని ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ కట్టడాలను తొలగించారు అధికారులు. స్థానిక నాగేటి కాలనీలో అనుమతి లేకుండా నిర్మించిన భవనాలను నేలమట్టం చేశారు. ప్రభుత్వ భూముల్లో పర్మిషన్ లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీధర్ హెచ్చరించారు. వరంగల్ జిల్లాలో ఇసుక మాఫియాపై వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝా స్పెషల్ ఫోకస్ పెట్టారు. జాఫర్గఢ్లోని ఉప్పుగల్లు శివార్లో ఇసుక వాగును ఆయన పరిశీలించారు. అలాగే వర్ధన్నపేట లాబర్ట్ శివార్లో ర్యాంపులను పరిశీలించారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సిపి అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. హనుమకొండ మండలం కమలాపూర్లో ఉప్పల గ్రామాన్ని ప్రత్యేక మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 9 రోజులుగా నిరసన కార్యక్రమాలను వినూత్న తరహాలో నిర్వహించారు. హుజూరాబాద్ పరకాల ప్రధాన రహదారిపై మండల సాధన అఖిలపక్ష నాయకులు బైఠాయించి రోడ్డుపై టిఫిన్ చేస్తూ నిరసన తెలిపారు. నెల్లూరు జిల్లా ఉలవపాడులో కోతుల బెడదపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉలవపాడు మండలంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో కోతులు ఎక్కువైపోయాయని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు స్థానికులు. కోతులు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలు ఎత్తుకుపోతున్నాయని చెబుతున్నారు. పిల్లలు బయటికి రావడానికి కూడా ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. కుకట్పల్లిలో పెద్ద మొత్తంలో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న 2 నిందితులను పోలీసులు కైతలాపూర్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి సుమారు 1 కిలో 150 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లు, బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లాలో ఓ పోలీసు దొంగ అవతారం ఎత్తాడు. కాజీపేట పిఎస్లో తోటి పోలీసును ఇరికించాలన్న కుట్రతో ఓ కానిస్టేబుల్ సీజ్ చేసిన సొమ్మును ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు అవడంతో అసలు నిజం బయటపడింది. ఈ ఘటనపై డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ విచారణ చేపట్టారు. బర్డ్ ఫ్లూపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని ఏలూరు జిల్లా కలెక్టర్ విట్రి సెల్వియన్ తెలిపారు. బర్డ్ ఫ్లూ పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. బాదంపూడి కోళ్ల ఫామ్లో బర్డ్ ఫ్లూ ఉందని, అదే గ్రామంలో మనిషికి బర్డ్ ఫ్లూ వచ్చినట్టు తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదని జిల్లా కలెక్టర్ విట్రి సెల్వియన్ అన్నారు. అసత్య ప్రచారంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్లో కండక్టర్ క్యాష్ బ్యాగ్కే కన్నం పెట్టాడు ఓ దొంగ. కండక్టర్ షబానా బేగం బస్టాండ్లో నిలిపి ఉన్న బస్సులో టికెట్లు కొట్టేందుకు వెళ్లారు. అప్పటికే తన సీట్లో ఉంచిన క్యాష్ బ్యాగ్ను దొంగ కొట్టేయడంతో ఆమె లబోదిబోమన్నారు. బ్యాగులో 2,840 రూపాయలు ఉన్నాయని అన్నారు. క్యాష్ ట్యాగ్ చోరీకి గురవడంతో సత్తుపల్లి కేసులో ఆమె ఫిర్యాదు చేశారు. బస్టాండ్లో వరుస చోరీలతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 6 కాలం కష్టపడి రైతు పండించిన పత్తి పంటల దొంగలు చోరీ చేశారు. తమకు ఉన్న 2 ఎకరాల వ్యవసాయ భూమిలో కొమ్మరాయ మల్లు, సుజాత దంపతులు పత్తిని సాగు చేశారు. తీసిన పత్తిని చేనులోనే బస్తాల్లో నిల్వ చేశారు. చేనులో నిల్వ ఉంచిన కాటన్ బస్తాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై స్థానిక పిఎస్లో బాధితులు ఫిర్యాదు చేశారు. 35,000 రూపాయల పెట్టుబడి పెట్టి పంటను సాగు చేశామని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలోని శ్మశాన వాటికలో పూడ్చిపెట్టిన ఒక మృతదేహానికి సిబిఐ అధికారులు పోస్ట్ మార్టం నిర్వహించారు. 2023 నవంబర్లో సామర్లకోట రైల్వే స్టేషన్లో ట్రైన్ నుండి పడి చనిపోయిన వ్యక్తిని పోలీసులు పూడ్చిపెట్టారు. అయితే చనిపోయిన వ్యక్తి ఫోటో చూసి ఆర్మీలో పనిచేస్తున్న శశాంక కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పూడ్చిపెట్టిన మృతదేహానికి DNA పరీక్షలు నిర్వహించాలని కేరళ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిబిఐ అధికారులు మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి DNA శాంపిల్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. కడప జిల్లా జమ్మలమడుగులో పెను ప్రమాదం తప్పింది. జొన్న చొప్పతో వెళ్తున్న ట్రాక్టర్లో మంటలు చెలరేగాయి. బాణసంతా ట్రాక్టర్ను పశుగ్రాసంపై పడడంతో మంటలు చెలరేగాయి. ట్రాక్టర్ వేగంగా వెళ్తున్న సమయంలో ఈ మంటలు అంటుకున్న పశుగ్రాసం కింద పడింది. స్థానికులు, పోలీసులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్ట్రీట్ నెంబర్ 16లో ఒక వ్యాపారి ఇంట్లో సుమారు 2 కోట్ల రూపాయల విలువ చేసి ఆభరణాలు, నగదును నిందితుడు సుశీల్ చోరీ చేశాడు. గతంలో ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. చోరీ చేసిన అనంతరం నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి నాగ్పూర్ సుశీల్ బయలుదేరాడు. విషయాన్ని గుర్తించిన నారాయణగూడ పోలీసులు నాగ్పూర్ పోలీసుల సమన్వయంతో సుశీల్ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు తరలించారు. కుకట్పల్లిలోని మూసాపేట్ మెట్రో స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మమత అనే యువతిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మమత అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదానికి మృతురాలు పనిచేసే ఆశీస్ యజమాని కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు వారు ఆందోళన చేపట్టారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. 78 గంటలలో హత్య కేసును ఛేదించి నిందితులు హరినాయుడును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అన్నదమ్ముల మధ్య వివాదంలో మధ్యవర్తిత్వం చేసిన పాపానికి పాపాయి నాయుడు బలయ్యాడు. కొత్తపేటకు చెందిన హరినాయుడు, రాజేష్ మధ్య కొంతకాలంగా ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 7న చంద్రగిరికి చెందిన సమీప బంధువు పాపాయి నాయుడు జోక్యం చేసుకుని ఇద్దరినీ పిలిపించి మధ్యవర్తిత్వం చేశాడు. ఈ దినత్తని హరినాయుడు పాపాయి నాయుడిపై దాడి చేయగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కొడుకు హరీష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేశారు.